సుందరమైనది సుందరకాండ సుందరమెంతో సుందరము. మారుతి విజయము మరి మరి వినగా మనసే పరవశముందునుగా. సుందరమైనది సుందరకాండ సుందరమెంతో సుందరము. సుగ్రీవుండను వానరరాజు శ్రీరాముని ప్రియమిత్రుండు. సీతను వెతుగగనలు దిక్కులకు వానర సేనను పంపెనుగా. నలుడు నీలుడు జాంబవంతుడు వాలిసుతుడగు అంగదుడు హనుమంతుని వెంటనే రాగా దక్షిణ దిక్కుగా పయనించే. శతయోజనముల విస్తీర్ణము గల సముద్రము నెట్టుల దాటుదము. జానకి నెట్టుల చూచెదమనుచు దుఃఖము నొందిరి కపివరులు. అతి భీకరమగు సముద్రము దాటగా అంజని సుతునికి తగుననుచు ఉత్సాహంబున కలుగజేసిరి హనుమను అందరూ కీర్తించే. సుందరమైనది సుందరకాండ సుందరమెంతో సుందరము. మారుతి విజయము మరి మరి వినగా మనసే పరవశముందెనుగా. ఆంజనేయుడా మహేంద్రగిరిని కరచరణంబుల మర్దించి దేహము పెంచి అతి వేగంబున ఆకాశంబున విహరించే. కృతయుగంబున పర్వతంబులు రెక్కలు కలిగి గగనమున విహరించుచు భయభ్రాంతులు గొల్పగా మునుల ఇంద్రుని ప్రార్థించే. దేవరాజు తన వజ్రాయుధముతో అన్నిటి రెక్కలు ఖండింప మైనాకంబను గిరిరాజంబును వాయుదేవుడు కాపాడే. పాతాళంబున వసించు ధనుజులు పైలోకములకు రాకుండా అడ్డుగా నిలిచిన మైనాకుని సాగరుడంతట పిలిచెనుగా. మారుతి మనకు ఆత్మబంధువు అతనిని సన్మానింపు మన. అలసట తీరగా నాపై నిలుమని ఎదురుగా నిలబడే గిరిరాజు. అనిల కుమారుడు ఆనందించి జానకి మాతను చూచిన కాని విశ్రమించనని బయలుదేరగా సంతసించి శాము దేవతలు. సుందరమైనది సుందరకాండ సుందరమెంతో సుందరము. మారుతి విజయము మరి మరి వినగా మనసే పరవశముందునుగా. మునులంతా పవనాత్ముజుని దీక్షను పరీక్ష చేయగను. నాగజనన సురసాదేవిని ప్రార్థన చేసి పంపిరిగా. వికృత రూపము దాల్చిన సురస గుహవలె నోటిని తెరచెనుగా. తన నోటిని దాటిపోవలెనని హనుమకు అడ్డుగా నిలిచెనుగా. సూక్ష్మ రూపమున ధరించి మారుతి సురస నోటిలో చొచ్చుకొని అతివేగంబున బయలు వెడలగా గంధర్వాదులు హర్షించే. మేని నీడను పట్టిలాగడి సింహికయనుడు రక్కసిని సంహరించి ఆ సమీరసుతుడు సాగర తీరము చేరెనుగా. త్రికూట పర్వత శిఖరమునున్న లంకను చేరి లంకిణిని జయించి హనుమా సూక్ష్మ రూపి అయి రావణ గృహమును వెదికెనుగా. మేడలు మెద్దెలు విమానములు అంతఃపురములు హర్షములు భవనంబులను వెదకిన హనుమా జానకి జాడను కనడాయే. సుందరమైనది సుందరకాండ సుందరమెంతో సుందరము. మారుతి
విజయము మరి మరి వినగా మనసే పరవశముందెనుగా. అశోకవనిలో వృక్షము కిందను రక్కసి మూకల మధ్యనను చిక్కినను బహు చక్కగనున్న సీతామాతను చూచెనుగా. అతి దుఃఖితయగు ఆ వైదేహిని తననే వరించి చేరుమని బాధించెడు ఆ రావణునంతా చూచను వృక్షముపై నుండి. రాణులు ధర్మములెన్ని చెప్పినను రావణుడేమియు వినకుండే. మనసు మార్చుకొని సీతమ్మకు ఒక 2 మాసములు గడువిచ్చే. రాక్షస వనితలు కఠినపు మాటల రాముని సతినే బాధింప. త్రిజటయనెడు ఒక రాక్షస వనిత స్వప్నముగాంచి తినని తెలిపే. లంకానాథుని అపజయంబును రామచంద్రుని విజయమును కలగాంచి తినని సీతామాతకు శుభశకునంబులు మొదలయ్యే. రామలక్ష్మణులు గుణరూపములను గానము చేసి హనుమయ్య రామదూతనని విదేహ పుత్రిని నమ్మించగా నిజ రూపుని నిలిచే. సుందరమైనది సుందరకాండ సుందరమెంతో సుందరము. మారుతి విజయము మరి మరి వినగా మనసే పరవశముందెనుగా. అమ్మ రాముడు నీ విరహమున అన్నపానములు లేకుండా అతి దుఃఖితుడై ఉంగరమును నీకివ్వగలను పంపెననే. హనుమ పలుకులు విన్న జానకి ఆనందముతో మునిగెనుగా. సాగర లంఘన చేసిన నీవు మహానుభావుడవని పొగిడే. సుగ్రీవాది వానరసేనతో లంకను చేరి రావణుని సంహరించినను చేరతీయమని రామచంద్రునకు తెల్పమనే. సీతమ్మయు తన గుర్తు కొరకును కాకాసురుని కథ తెలిపి చూడామణిని శ్రీరామునకు అందజేయమని పలికెనుగా. అంజని సుతుడు ఆనందముతో వృక్షములన్నిటి విరచెనుగా. అశోకవనిని ధ్వంసము చేసి రావణ సేనల వధించే. రావణ సుతుడగు అక్షకుమారుని మంత్రిపుత్రులను కింకరులను వధించిన వాయుపుత్రుడు మేఘనాథునితో తలపడెను. సుందరమైనది సుందరకాండ సుందరమెంతో సుందరము. మారుతి విజయము మరి మరి వినగా మనసే పరవశముందెనుగా. మేఘనాథుడు బ్రహ్మాస్త్రంబున మారుతినప్పుడు బంధించి రావణ సభలో చేర్చినంతనే రావణుడెంతయో మండిపడే. సీతమ్మను శ్రీరామునకిచ్చే రాముని శరణము వేడమనే. రామదూతగా వచ్చి తినన్న మౌనమును మార్చమనే. దూతను చంపగ పాపమనుచు విభీషణాదులు తెల్పగను. వానరులకు ప్రియమైన తోకను కాల్చగా నియమించే. రాక్షసులంతట నూనె చీరలను తోకకు చుట్టి అంటించి వీధుల యందును త్రిప్పుచునుండగా ఇండ్లను తోకతో అంటించే. అగ్ని అంతగా ప్రజ్వరిల్లినను హనుమను చల్లగా చూచెనుగా. మైథిలి యొక్క పాతివ్రత్యమును అనలుడు ఎంతై తలపడెను. మండుచున్న తన పాలము తోడను గృహములనెన్నో కాల్చెనుగా. మనోజ్ఞయైన లంకా నగరిని భస్మీపటలము గావించే. సుందరమైనది సుందరకాండ సుందరమెంతో సుందరము. మారుతి విజయము మరి మరి వినగా మనసే
పరవశమొందునుగా. హా పుత్ర హా తండ్రి అనుచును చచ్చిన వారికై ఏడ్చుచును. రాక్షసులందరూ రోదన చేయుచు భయముతో పరుగులు పెట్టిరిగా. పవనాత్మజుడు లాంగులాగ్రము సాగరమందున చల్లార్చి బీభత్సముగానున్న లంకను చూచియు ఎంతయో భీతిల్లే. జానకి మాత ఎటులున్నచో చూడగ కోరి హనుమయ్య అతి త్వరముగా వనమున చేరి సీతామాతకు ప్రణమిల్లే. రోహిణి చంద్రుని కలియునట్లుగా రాముడు నిన్నే కలియుననే. శ్రీరాముడు ఇక శీఘ్రముగాను లంకానాథుని చంపుననే. సీతయు తనకు ప్రియము చేసిన హనుమను అలసట తీరగను. ఎందైనను ఆ రాత్రిని గడిపి మరలి పొమ్మని తెలిపెనుగా. అవలీలగా సముద్రము దాటి మిత్రుల చేరిన మారుతియు మధువనిలోన మధువులు త్రాగి రాముని చెంతనే నిలిచెనుగా. సుందరమైనది సుందరకాండ సుందరమెంతో సుందరము. మారుతి విజయము మరి మరి వినగా మనసే పరవశమొందెనుగా. అంతట మారుతి సీత క్షేమమును యథాతథముగా వినిపించి జానకి ఇచ్చిన చూడామణిని రఘురామునికి అందించే. చూచిరమ్మనిన కాల్చి వచ్చిన ఘనతయ నీకు దక్కెనుగా. హనుమయ్య నీ సాటెవరనుచును సుగ్రీవాదులు కీర్తించే. మాయిల వేలుపు మారుతియే కదా తప్పులు క్షమించ కోరుదును. మారుతికి ఏ అంకితమనుచును మంగళహారతి పాడెదను. రఘురాముని మనమున నిలిపిన మారుతి నీకిదే మంగళము. నీ దాసులలో నన్ను చేర్చగను మరి మరి నిన్నే కోరెదను. సుందరమైనది సుందరకాండ సుందరమెంతో సుందరము. మారుతి విజయము మరి మరి వినగా మనసే పరవశమొందెనుగా. మారుతి విజయము మరి మరి వినగా మనసే పరవశమొందునుగా. సుందరమైన